నమస్కారం బాబాయ్. ఏమండి బాబాయ్ మీ పేరు బాబాయ్? మధ్యపట్ల శివశంకర్ ప్రసాద్. ఏ ఊరు బాబాయ్? కప్తాన్పాలెం. ఏం చేస్తుంటారు బాబాయ్? వ్యవసాయం. చంద్రబాబు గారి హయాంలో రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు? జగన్ గారి హయాం వచ్చినాక రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు? ఇప్పుడు అంతా దళారీ వ్యవస్థగా ఉందండి. చంద్రబాబు గారి టైంలో బాగుంది. ఇప్పుడు ధాన్యం అంటే అంత గ్రేడ్ రావాలి, ఇంత పర్సంటేజీ రావాలని రైతులని బాగా ఇబ్బంది పెడుతున్నారండి. అదే విధంగా చూసుకుంటే బాబు ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారి హయాంలో పంట నష్టపోతే సబ్సిడీ రుణాలు ఇచ్చేవాళ్ళు. పంట ఎలా ఉన్నా అమ్ముకునే స్థితిలో ఉండేది. జగన్ గారి హయాం వచ్చినాక ఎట్టా ఉంది పరిస్థితి? ఇప్పుడు మాకు అంత అందుబాటుగా లేదండి. పైన ప్రకృతి సమయానికి వాటర్ లేకపోవటం వలన ఇప్పుడు వెళ్ళిపోయాం. తర్వాత ఇప్పుడేమో మరి కోతలు కోసుకుందాం అంటేనేమో ఇబ్బందులు ఎదురయ్యి ధాన్యం కొనే పరిస్థితిలో లేరు. అసలు పెట్టిన ధాన్యానికి తగిన రేటు వస్తుందా ధాన్యానికి? మరి 1630 రూపాయలని అంటున్నారు. వీరు దగ్గరలోకి వచ్చేదలికే మీ పర్సంటేజ్ అంత ఉంది ఎంత ఉందని కేజీల లెక్కని తీసేస్తున్నారు. ఈ లెక్క అయితే ఇప్పుడు వచ్చేసరికి రైతులకి అండగా ఉంటామని చెప్పి రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చామన్నారు. ఆ రైతు భరోసా కేంద్రాల వల్ల ఏం ఉపయోగం ఉందంటారు? అందుబాటులో లేవు. అదేమంటే అంత పర్సంటేజ్ వస్తేనే మీకు సంచులు ఇస్తాం మీరు ధాన్యంకి, మరి లేకపోతే మేమేమి చేయలేమని చెప్తున్నారు. వాళ్ళేమో తుఫాన్లు కారణంగానేమో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పంట కళ్ళల్లో పెట్టుకొని కూర్చున్నాం. అదే బాబాయ్, ప్రధానంగా చూసుకుంటే మన రాష్ట్రంలోనే ఎన్సీఆర్బీ ర్యాంకింగ్ ప్రకారం అంట బాబాయ్, మన రాష్ట్రంలోనే ఎక్కువ మంది రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారంట. దానికి కారణం ఎవరంట? ఇప్పుడు దానికి ప్రభుత్వమే కారణం. ఇప్పుడు రైతుగా గిట్టుబాటు లేనప్పుడు అప్పుల పాలైపోతే మరి ఆత్మహత్యలే శరణ్యం అవుతున్నాయి రైతులకి. అదేవిధంగా చూసుకుంటే చంద్రబాబు గారు రైతులకు పెద్దపీట వేసి రైతులు మూడో పంట కూడా నీళ్లు రావాలని చెప్పి ముందు చూపుతో పోలవరం ప్రాజెక్టుని తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు కట్టడం లేట్ అవుతుందని చెప్పి పట్టిసీమ ప్రాజెక్టు తీసుకొచ్చారు. ఇప్పుడు పట్టిసీమ నుంచి కూడా నీళ్ళు ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది. అటు పోలవరం కూడా డ్యామ్ కూడా నిర్మించలేదు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి పోలవరం ప్రాజెక్టు 70% చంద్రబాబు గారి హయాంలో కంప్లీట్ అయిపోతే ఉన్న 30%లో 3% కూడా కంప్లీట్ చేయలేదంటున్నారు. అదే పోలవరం ప్రాజెక్టు కింద ఇద్దరు మినిస్టర్లు పనిచేశారు. ఒకళ్ళు వచ్చేసరికి అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకళ్ళు వచ్చేసరికి అంబటి రాంబాబు గారు. అసలు పోలవరం గురించి పట్టించుకోలేదు. దాని మీద మీరు ఏమంటారు? ఏమంటుంది, రైతుల పని అదమికి వచ్చినా అయిపోయింది. నాగార్జున సాగర్ నుంచేమో నీళ్ళు రానియట్లేదు వాళ్ళు, వీటేమో ఇది రావట్లేదు. గుంటల్లో నుంచి ఇంజన్లు పెట్టి తోడుకునే పరిస్థితుల్లో ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు 3 రాజధానులు అన్నారు బాబాయ్, దాని మీద మీరు ఏమంటారు? ఒక్క రాజధానికే గతి లేదు మనకి. హైదరాబాద్ వాళ్ళు వెళ్ళిపోమంటున్నారు. మరి ఇక్కడ మనకేమో 3 చోట్ల అంటున్నారు. ఒక రాజధాని అయితేనే బాగుంటుంది. మన రాష్ట్రం మళ్ళీ వెనక్కి పోయింది 10 సంవత్సరాలు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారి హయాంలో రైతులకి సంబంధించినంత వరకు సబ్సిడీలు ఇచ్చేవాళ్ళు. జగన్ గారి హయాంలో రైతు భరోసా ఇస్తున్నారు. ఆ రైతు భరోసా ఎంతవరకు సరిపోతుంది? అది ఏం సరిపోతుందండి, ఖర్చులకు రావట్లేదు. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి పోటీ చేస్తానంటున్నారు బాబాయ్, దాని మీద మీ అభిప్రాయం? బాగుంటుందని కోరుకుంటున్నాం. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి వై జగన్ నీడ్స్ ఏపీ అని చెప్పి కొత్తగా ఒక కార్యక్రమం చేపట్టారు. దాని మీద మీ అభిప్రాయం? ఎందుకండి ఏమో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఈ కార్యక్రమాలు అవన్నీ మామూలేను. ఈ 24 ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతారని మీ అభిప్రాయం? చంద్రబాబు అవుతారని మా నమ్మకం అండి. వై నాట్ 175 అంటున్నారన్న జగన్ గారు. ఇవన్నీ తెలవుందేముందండి, అంతా బోకస్ అలా చెప్పుకొని బతకటం తప్ప ఏముండదండి. మీ పేరన్నా? నా పేరు ఆంజనేయులు. ఎవరన్నా? ఇక్కడ చల్లపల్లి. ఏం చేస్తుంటారన్నా? పూల వ్యాపారం చేస్తున్నాం. ఏం లేదన్నా, చంద్రబాబు గారి హయాంలో మీలాంటి వ్యాపారస్తుల పరిస్థితి ఎలా ఉందంటారు? జగన్ గారి హయాం వచ్చినాక ఎలా ఉంది? వ్యాపారస్తులు ఏముంది, రోజు 300-400 సంపాదించుకుంటున్నాం. ఆ తినటానికి వాటికే సరిపోతున్నాయి. ఏదో ఇక అంతంత మాత్రం చేసుకుంటూ అలాగ ఉంటున్నాం. అంతేగాని సామాన్యుడు బతకాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే అన్ని రేట్లు పెరిగిపోయినాయి. పద్దాకులు పని చేసుకుంటే 300-400 వస్తున్నాయి. ఒక పామాయిల్ ప్యాకెట్ కొనాలంటే 200 అయిపోయింది. ఒక గ్యాస్ కొనాలంటే 1000 రూపాయలు అయిపోయింది. ఇక ఇలాంటి మధ్యతరగతి వాళ్ళు బతకాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఏం చేస్తాం, ఇక అట్నే బతుకు బండి లాగుతూ ఉన్నాం. కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదో ఇక అలాగే ఒక పూట తిన ఒక పూట తినక అలాగేదో అలా నడిపిస్తూ ఉన్నారు. అది చూసుకుందాం అన్న. ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారి హయాంలో ప్రతి ఒక్కరికి పనులు బాగున్నాయి, పనులు బాగా ఉండేవి. అందరూ చక్కగా ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళు.
ఎవరు గూట్లో వాళ్ళు ఉండేవి. ఇప్పుడు ఏమో పనులు తక్కువ ఉండి కష్టాలు ఎక్కువైపోయాయి. పనులు ఏడని ఇప్పుడు పనులు లేవు. పనులు అభివృద్ధి అనేది ఎలా ఉందంటారు? అభివృద్ధి ఏం అభివృద్ధి ఉంది? ఎక్కడ రోడ్లు అక్కడే ఆగిపోయినాయి, ఎక్కడే ఉండే ఏముంది. కాకపోతే టయానికి డబ్బులు ఇస్తున్నాడు, శుభ్రంగా అది అంటున్నాం, శుభ్రంగా ఉంటున్నాం. అంతేగాని అభివృద్ధి ఏముంది? డబ్బులు మాత్రం టైం ప్రకారం ఇస్తున్నాడు. అందరికీ ఇస్తున్నారు అది కూడా. అందరికి ఎవరికి ఇస్తున్నాడు? కొంతమంది అమ్మఒడి, కొంతమంది. ఇప్పుడు మా ఇంట్లో 3 పిల్లలు ఉంటారు, 3లో ఒకరికి ఇస్తున్నాడు. 15 ఏళ్ళు అన్నాడు, 13 ఏళ్ళు ఇస్తున్నాడు. ఇక అట్నే ఇంట్లో ఒకరికి ఇస్తున్నాడు, ఇద్దరికి ఇవ్వట్లేదు. 3 రాజధానులు అన్నారు బాబు, ఒక రాజధాని కూడా. రాజధానులు ఎప్పుడో మూలబడిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు వైజాగ్ అంటున్నాడు. ఏం చేస్తాడో ఏంటో మరి ఆయనకే తెలియాల. వైజాగ్లో రుషికొండలో కట్టిన కట్టాలని కోర్టు అక్రమ కట్టాలని చెప్పి కోర్టు తీర్పు చెప్పింది. దాని మీద మరి ఆయన గవర్నమెంట్ ఆయన చేతిలో ఉందిగా, ఇక ఆయన ఎలా చేస్తే అలాగే. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు మద్యపాన నిషేధం చేస్తానన్నారు, మద్యపాన నిషేధం చేయలేదు. ఆ మద్యం తాగడం వల్ల అనేక మంది చనిపోతున్నారు. దానికి చాలా మంది చచ్చిపోయారు. మన మావాడు కూడా ఒకటి చచ్చిపోయాడు, మా బామ్మడిది ఒకటి చచ్చిపోయాడు తాగి. మందు వాళ్ళు ఒకడే చాలామంది చచ్చిపోయారు. అది చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి రైతులకు అండగా ఉండేది ఓన్లీ జగన్ గారి ప్రభుత్వం అన్నారు. రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు? రైతులకి ఏముంది, ఇంకా అలాగే టయానికి పంటలు లేవు, టయానికి వర్షాలు లేవు. ఇక నోటికాడికి వచ్చిన దానికేమో ఇప్పుడు వర్షం పడేటట్టు ఉంది, అందరు గుప్పు అంటున్నారు. ఏం చేస్తాంలే, చెప్పుకునే బాధలు కాదులే, చెప్పుకుంటే తీరేవి కాదు. అదేవిధంగా చూసుకుంటే అన్న ఇప్పుడు వచ్చేసరికన్నా రైతులకి మంచి జరగాలని చెప్పి పోలవరం ప్రాజెక్ట్ తీసుకొచ్చారన్న. 3వ పంటకు కూడా నీళ్ళు రావాలని చెప్పి అదే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు దాని మీద మీరు ఇక్కడ పోలవరం అయితే అందరికి బాగానే ఉంటుంది. మరి పోలవరం ఆగిపోయిందిగా. ఇప్పుడు పోలవరం అయితే అందరికీ బాగుంటుంది, రైతులకు కానీ అందరికీ. మరి పోలవరం ఏమో ఆగిపోయా. ఏం చేసాం, ఏముంది? ఇక అట్నే ఏదో అలా లాగిస్తున్నాం, బతుకు జట్టు కాబట్టి. 10 అమ్మితే ఎంత వస్తాయి? 400 వస్తాయి. ఒక పామాయిల్ ప్యాకెట్ కొనేది ఎంత? 200 ఉంటాయి. ఆ 200లో కుటుంబం గడిచిద్దా? గడవదు. ఇక ఏదో అలాగే నడిపిస్తా ఉన్నాం, బతుకు జట్కా బండిలాగా లాక్కొని వెళ్తా ఉన్నాం. సామాన్యుడు బతకాలంటే చాలా ఇబ్బంది అండి. ఇక ఏదో అలాగా చూసుకుంటే అన్న ఇప్పుడు కార్పొరేషన్లు ఉన్నాయన్న, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు, ఇలా వరుస కార్పొరేషన్లు ఉన్నాయి. ప్రతి కార్పొరేషన్ చంద్రబాబు గారి హయాంలో అభివృద్ధి పదంలో నడిచాయని చెప్పుకోవచ్చు. జగన్ గారి హయాం వచ్చినాక ఎలా ఉంది పరిస్థితి? జగన్ గారు వచ్చినాక అభివృద్ధి ఆడుంది, డబ్బులు కనిపిస్తున్నాయి కానీ లేబర్ కాడ అభివృద్ధి ఆడుంది. డబ్బులు మాత్రం కనిపిస్తున్నాయి కానీ అభివృద్ధి లేదు. డబ్బులు కనిపిస్తున్నాయి కానీ అభివృద్ధి మాత్రం కనిపించట్లా. విజయవాడ వెళ్ళొస్తే ప్రతి వాళ్ళు డాక్టర్ కాడికి వెళ్తున్నారు. విజయవాడ పోయి వచ్చిన వాళ్ళందరూ డాక్టర్ కాడికి వెళ్తున్నారు. ఎందుకంటే ఇడి తిరిగి ప్రయాణం చేసి కంపల్సరీ పాపం ఆర్టీసీ డ్రైవర్లు అయితే పాపం అల్లాడిపోతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు కండక్టర్లు కానీ ఆర్టీసీ డ్రైవర్లు కానీ. పాపం ఎవరు చెప్పుకుంటారు? డ్యూటీ చేయాలా, డ్యూటీ చేయకపోతే నడవదు బండి. ఇక ఏం చేస్తాం, ఇంక అంతే. సామాన్యుడు జీవితం అంతా ఇంతే. అది అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి పోటీ చేయడం జరుగుతుంది. దాని మీద మీరు అది మంచి నిర్ణయమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది, పవన్ కళ్యాణ్కి అనుభవం తక్కువ. అందుకని ఆయన కూడా కొంచెం అనుభవం రావడానికి ఆయనతో చేయటం అది ఒక మంచి పద్ధతే. ఎందుకంటే ఈయనకి అనుభవం తక్కువ కాబట్టి అనుభవం గల ఆయనతో ప్రయాణం చేస్తున్నాడు. అది మాత్రం అది నెంబర్ 1. ప్రధానంగా చల్లపల్లి మీ యొక్క ఇచ్చేసే వాళ్ళకు ప్రధాన సమస్యలు ఏమున్నాయంట? సమస్యలు ఏముంది? చిన్న రోడ్లు రిపేర్లు, వాటరు, ఇలాంటి చిన్నవి ఉన్నాయి. ఎంత బాగానే ఉంది కానీ చిన్నవి ఉన్నాయి ప్రాబ్లాలు. ఏదన్నా ఇక సామాన్యుడికి ఇక అలాగే నడిపిస్తూ ఉన్నాడు. 24 ఎన్నికల్లో సీఎం ఎవరవుతారని మేము 24 చంద్రబాబు నాయుడు, దాంట్లో తిరుగులేదు. పక్కా చంద్రబాబు నాయుడే.